అన్నా ఆ బిడ్డకు సాఫ్ట్వేర్ అల్లుడిని ఎప్పుడు తెస్తావు అన్నా? నీకొక్కడికైందిరా, ఊళ్ళో అందరికి సాఫ్ట్వేర్ అల్లుడిని తెత్తా. నువ్వు బారా అన్నా. రేయ్ బామ్మర్దే, బావా బామ్మర్దే, బావా నా బిడ్డ పెళ్లి నువ్వు తప్పక రావాలి. వస్తా బావా, కొడుకు పేరు పెడతాను. 2 ఆటలం కోసిన. కూసో బావా, తినిపోతూ గాని. నాకు టైం ఆడుందిరా, కార్డులన్నీ పంచాలే, నేను పోతా. తమ్మి ఆ? బాబుకు నువ్వే పేరు పెట్టాలి. నేనా? ఆ అవునా, నువ్వే పెట్టు. మన ఊరు సాఫ్ట్వేర్ బాట్ వేసేది నువ్వే కదా, నువ్వే పెట్టాలి. ఒరాకిల్, ఒరాకిల్, ఒరాకిల్. మంచిగా చూసుకో, పేరు నేను పెట్టినా. పరా. అగో ఇదేం పేర్రా? ఏ గిదేముందే, ఈ మధ్య కొందరు ఆడపిల్లలు కూడా రాజశేఖర రెడ్డి అని పేరు పెడుతున్నారు తెలుసా? చల్, ఏం ఆటలురా, అవులే ఆటలాడుతున్నారు. కంప్యూటర్ గేమ్స్ ఆడుకోండిరా, బాగుపడతారు. రేయ్ పెద్దయినాక ఏమైతావు? ఆటో డ్రైవర్. ఆటో తోల్తావా? ఓ సడన్న ఏంది నా కొడుకుని కొడుతున్నావు? ఏం పెంచినావమ్మా? పెద్దయ్యాక ఏమైతావురా అంటే ఆటో నడుపుతానంటుండు. ఏం చేయమంటవే, పోరగాళ్ళతోటి ఆడి చెడిపోతాడు. రేయ్ ఇంకోసారి గోళీలాటం చూశానా, నీ 2 గోళీలు పగిలిపోతాయి. పైలం సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది చైతు లగ్గానికి తప్పకుండా రారా పెళ్లి. తప్పకుండా రావాలి. కాల్ పంపిస్తానే. నువ్వు తప్పకుండా రావాలి స్వామి. హలో వదినా? యాదకుందిగా? చైతునికి లగ్గం ఫిక్స్ చేస్తాను. నువ్వు అన్నయ్య పిల్లలు అందరూ 2 రోజుల ముందుగానే రావాలి. నువ్వు వారం ముందు ఏ రోజు రావాల్సి అనుకున్నావు బిడ్డ? డిగ్రీ సెకండ్ ఇయర్ అంకుల్. అరే పెళ్ళిడికి వచ్చింది ఇగో నా పెళ్లి కార్డు. జర నువ్వు బాబాయ్ ముందే వచ్చి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకోవాలి పిన్ని. కొడుకా? నువ్వు మామ తప్పకుండా. ఉంది, కళ ఉంది. అయితాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితాడు. శీఘ్రమేవా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాప్తిరస్తు. నాకు చాలా పనుంది. చైతునికి లగ్గం ఫిక్స్ చేసినాం, తప్పక రావాలి. అబ్బా, తిరిగి తిరిగి చక్కెర వస్తుంది. Oracle.net, Infosys, Deloitte. ఏంద్రో గోల్డ్ బిళ్ళ చూస్తున్నావు? అసలైన 24 క్యారెట్ ఒరిజినల్ గోల్డ్ బిళ్ళ. సెల్వే నువ్వుకేద్దామనే. తిరుపతి మంచిగున్నావా? మంచిగున్నా. మేనగోడల పెళ్లికి వచ్చినావు. నువ్వు సస్తే తిరిగిపోదామని వచ్చిన. ఏంద్రో గట్లంటాను? లేకపోతే ఎప్పుడు చూడు, ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఇదేనా? చాల్తి మాకే మస్తుగా పెట్టినావు. మస్తు తెచ్చినావు. నువ్వు నడు, నువ్వు నడు, నువ్వు నడు. ఎలే, ఎలే, ఎలే. ఆగు తిరుపతి, మంచిగున్నావా? మామని చూసినట్టు నన్ను కూడా బాగా చూసుకో. వెనక నుంచి పట్టుకుంటా, బాగుంటది. ఏపా రోతోడా. గట్లా అంటావు కానీ నేనంటే నీకు ఇష్టమే కదా. ఎచ్చి నువ్వు మారవస్తలే. నే మారా. అసలు దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఒక్కళ్ళు వెనక నుంచి పట్టుకోను. బావా 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 బావో ఓ బావా బావా, నిద్రంటే పడుతుంది బావా నీకు. అరే నువ్వా, ఎప్పుడొచ్చినావు? నేను అచ్చుడు సరే. అరే నాకు ఒక మాట కూడా చెప్పకుండా నా మేనగోడ లగ్నం చేస్తావు నువ్వు? గది ఎప్పటి నుంచో అనుకుంటుందే కదరా. గట్టెట్ అనుకుంటావు? గడ్డెసింటోళ్ళు తెలవదా నీకు? మనల్ని ఏమీ లేని లెక్క చూస్తారు. అరే గసింటోళ్ళింటికి నా మేనగోడలు పంపిస్తావా? మనల్ని అన్ని విషయాల్లో తొక్కేస్తారా బావా? నేను ఈ లగ్గానికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. ఎట్లయితది? ఎందుకు అవ్వదు? ఎట్టవుతుంది? ఎందుకు అవ్వదురా? నేను జరగనివ్వను. జరుగుద్ది, నేను జరిగి తీరుద్ది. నేను వచ్చి జరుగుద్ది, మేనగోడలు జరిగి తీరుద్ది. జరగనియ్య. జరుగుద్ది, అరే అంత జరిగి ఇష్టమా? తీరుద్ది. నీ ఇష్టమేనా అంట? జరుగుద్ది, జరిగి తీరుద్ది. అరే బామ్మర్ది, నేనేమన్నా తెలుగు తక్కువన్నా? నేనే బరాబర్ హైదరాబాద్ వెళ్ళి చూసిన. వారానికి 5 రోజులే పని, నెలకి 2 లక్షల జీతం. పెళ్ళైతేనే మన బిడ్డను తీసుకుని అమెరికాకి తీసుకుపోతాడు. ఇంతకన్నా సంబరం ఏముంటదిరా? అచ్చావా,
తిన్నావా అక్షింతలు వేసినావా పోతానే ఉండు. కంటే నా చెల్లి చచ్చిపోయింది, నువ్వు ఉంటే ఉండు పోతే పోనే కానీ ఉద్దేశం. అంతేగా, ఉంటానంటే ఉండు, పోతానంటే పో. ఉంటే ఉండు పోతే పోనా? అసలు ఈ లగ్గం ఎట్లా జరుగుతుందా నేను చూస్తా. ఓ గణేష్ మామ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేమే? 12 గుంజలు పందిరేద్దామా 16 గుంజలు పందిరేద్దామా అని ఆలోచిస్తున్నా. నువ్వు పని చేస్తా అంటే ఆకాశం అంత పందిరేద్దాం. నాకు ఈ పందిరి ఒకటేనా? ఏట్ల కొయ్యాలి, కూరాలు పట్టాలి, బ్యాండ్ వాళ్ళు పిలవాలి, టెంట్ వాళ్ళు పిలవాలి, దావత్ కి మందు చూడాలి, మస్తు పనులున్నాయి. సునీత ఓ చాయ్ చొక్కియే. వారి నువ్వు పందిరి గుంజకే పని చెప్పే రకానివి, నువ్వు పని చేస్తానంటే ఎవరు నమ్మేది? హలో గణేష్ అని బుర్రకాని కానీ పంపుతా 10 ఏళ్ళు చాలు. ఎవడు పోతాడో నేను పోను, నాకు అవసరం చాలా పనులున్నాయి. ఒరే మామ, ఎట్లున్నావురా? మస్తు నా పెళ్లికల మాత్రం ఉట్టి పడుతుందా? ఎట్లా నడుస్తుందిరా అంతా? ఏముందిరా పల్లెటూరులో ఏముంటాయి చెప్పు. మీరైతే సాఫ్ట్వేర్ లైఫ్ మొత్తం హ్యాపీగా సెక్యూర్ గా సేఫ్ గా చేసుకున్నారు. నీకు అట్లానే అనిపిస్తుందిరా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే స్ట్రెస్ ఉంటారు. అదే నువ్వు వీడియోగ్రాఫర్, ఎట్లా విజన్ తోటి ఉంటావు. మామ మంచిగా చెప్పినా మామ. అరే నాకు చిన్న ఫేవర్ రా, నీ విజన్ తోని నన్ను మానసని మంచి మంచి ఫోటోలు వీడియోలు జరా ఒక మిషన్ లాగా నువ్వే తీయాలి. మామ పాస్పోర్ట్ నుంచి పెళ్లి ఫోటో దాకా, శోభన ఫోటో నుంచి సీమంత ఫోటో దాకా తీసిందంటే మ్యాటరే. హాయ్ బాబీ, నమస్తే. నేను చైతన్య చైల్డ్హుడ్ ఫ్రెండ్ని. ఈ మండలంలోనే ఫోటో అయినా వీడియో అయినా పీసీసీని తీసిందంటే పచ్చళ్ళు లేవాలి. మీ ఇద్దరికి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసిన డేట్ చెప్తే షూట్ పెట్టుకుంటా. నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇష్టం లేదు. ఇష్టం లేదా? మీ ఇద్దరిని పడవలో నిలబెట్టి మీ ఇద్దరికి టైటానిక్ పోజ్ ఇలా ఇచ్చి నేను పైనుంచి ఎండుటాకులేస్తా. ఆ తర్వాత గుడిసె మీద నిలబెడతా, ఫ్లై క్యామ్ ఎగరేస్తా, పచ్చళ్ళు లేవాలి. ఎట్లుంది? ఏంటిది ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ డెలివరీ, పోస్ట్ డెలివరీ? ఇంకా ఎందుకు? చచ్చిపోయే ముందు కూడా ఒక ఫోటో షూట్ పెట్టండి, ముక్కులో దూదులు పెట్టి. అసలు ఇది మన సాంప్రదాయమా ఆచారమా? ఇష్టం లేదని చెప్పాను కదా. ఆచారమో సాంప్రదాయమో ఫాలో అవ్వకున్నా పర్వాలేదు, ఇది ట్రెండ్. ఫాలో అవ్వకుంటే ఫెయిల్ అవుతాం. ఒక నిమిషం ఆగు. అరే చైతు, బాబీ ఏంటి అప్డేట్లో లేదు? ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దంటుంది. ఒకసారి మానసకు ఫోన్. ఓకే, ఒక నిమిషం. ఏంది మానస ప్రాబ్లం? బావా, నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇష్టం లేదు. మానస, ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వాళ్ళు మన కోసమే ప్లాన్ చేశారు. మనం చేస్తే ఈ మూమెంట్స్ మనకి జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ అవుతాయి. సారీ బావా, నాకెందుకో ఇవన్నీ నచ్చవు. నేనంత కంఫర్టబుల్గా ఉండలేను. సరే వదిలే, ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. హలో. అరే మానసకి ఇష్టం లేని పని మనం చేయొద్దు, వదిలే. మామ నువ్వు వదిలినా నేను వదలను. నేను ఇక్కడే ఉంటా, ప్రతి మూమెంట్ ని ఇన్స్టా రీల్ లా క్యాప్చర్ చేస్తా. నీకు చిన్న చిన్న క్లిప్స్ పంపిస్తుంటా, స్టేటస్ పెట్టుకుంటావా, స్టేటసే మార్చుకుంటావా, నీ ఇష్టం. బాబీ స్మైల్.